వెల్కమ్ టు ది ఫుడ్ అడెక్ట్. ఈరోజు నేను సగ్గుబియ్యం పాయసం చేస్తున్నాను. వాటి కోసము ఫస్ట్ సగ్గుబియ్యం ఒక గ్లాస్ తీసేసుకొని వాటిని కడిగేసి ఉంచి 2 గ్లాసుల వాటర్ పోసేసి నానబెట్టేసాను 1/2 అవర్. తర్వాత వాటిని పొయ్యి మీద పెట్టేసి ఉడకనిచ్చాను. అంత లోపల నానే లోపల నేను నెయ్యి వేసేసి జీడిపప్పు, గసాలు, ద్రాక్ష, కొబ్బరి, మనం ఇష్టం వచ్చిన అన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి. రోస్ట్గా అన్నిటిని వేసేసి వేయించి రెడీ పెట్టేసుకున్నాను. తర్వాత పక్కన సగ్గుబియ్యం నానమ్మడే వాటిని కూడా బాగా ఉడకబెట్టేసి పాలు మిక్స్ చేసేసి షుగర్ వేసేసాను. టేస్టీగా ఉంది. మనకు చలువ కూడా కదా, మనకు ఎప్పుడన్నా బాడీ వేడి చేసినప్పుడు మనము చలువ కోసము సగ్గుబియ్యం పాయసాన్ని చేసుకున్నామంటే తొందరగా బాడీ హీట్ నుంచి మనకు రిలాక్స్ చేసేస్తుంది. మన సగ్గుబియ్యం అనేది ఎంతో హెల్దీ. ఈ సగ్గుబియ్యంను మనకు ఎలా తయారు చేస్తారంటే కర్రపెండలము అంటే మనకు ఇవి జంజిగడ్డలు అంటారు, వాటిని అంటాం కదా, వాటితోటి తయారు చేసినది కాబట్టి మనకు చాలా హెల్దీ. ఇది మనకు ఎప్పుడన్నా హీట్ చేసినప్పుడు ఇది తయారు చేసుకొని తాగండి. బాగా హెల్త్కు రిలాక్సేషన్ ఇస్తుంది, మనకి బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. న్యూ సబ్స్క్రైబర్స్కు వెల్కమ్. థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. లైక్ కూడా చేయండి, అందరికీ షేర్ చేయండి. టేస్టీ పాయసం రెడీ.